ఓం శాంతి 12/9/2025 మధురమైన పిల్లలు, మీ చదువు యొక్క ఆధారమంతా యోగంపైనే ఉంది. యోగం ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది, వికర్మలు వినాశనమవుతాయి. ప్రశ్న: కొంతమంది పిల్లలు బాబాకు చెందినవారుగా అయి మళ్లీ చేతిని వదిలేస్తారు, దానికి కారణమేమిటి? జవాబు: తండ్రిని పూర్తిగా గుర్తించని కారణంగా, పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా ఉండని కారణంగా 8-10 సంవత్సరాల తర్వాత కూడా తండ్రికి వీడ్కోలు ఇచ్చేస్తారు, చేతిని వదిలేస్తారు. వారి పదవి భ్రష్టమైపోతుంది. 2. అశుద్ధమైన దృష్టి ఉన్న కారణంగా మాయ గ్రహచారం కూర్చుంటుంది. అవస్థ కిందికి పైకి అవుతూ ఉంటుంది. దానివలన కూడా చదువును వదిలేస్తారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనమంతా అనంతమైన ఆత్మిక తండ్రికి పిల్లలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరిని బాప్ దాదా అని పిలుస్తారు. ఏ విధంగా మీరు ఆత్మిక పిల్లలో, అలాగే ఈ బ్రహ్మ కూడా శివ్ బాబాకు ఆత్మిక బిడ్డ. శివ్ బాబాకు రథమైతే తప్పకుండా కావాలి కదా. కావున ఏ విధంగా ఆత్మలైన మీకు కర్మలు చేయడానికి ఇంద్రియాలు లభించాయో, అలాగే శివ్ బాబాకు కూడా ఇది రథము. ఎందుకంటే ఇది కర్మక్షేత్రము. ఇక్కడ కర్మలు చేయవలసి ఉంటుంది. అది ఇల్లు, అక్కడ ఆత్మలుంటారు. మన ఇల్లు శాంతిధామమని, అక్కడ ఈ ఆట ఉండదు అని ఆత్మ తెలుసుకుంది. అక్కడ లైట్లు మొదలైనవేవీ ఉండవు, కేవలం ఆత్మలే ఉంటాయి. అక్కడి నుండి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు. ఇది ఒక అనంతమైన డ్రామా అని మీ బుద్ధిలో ఉంది. పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారి పాత్రను గురించి ప్రారంభం నుండి చివరి వరకు పిల్లలను మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. ఇక్కడ సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ అర్థం చేయించరు. అక్కడి నుండి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు. ఇది ఒక అనంతమైన డ్రామా అని మీ బుద్ధిలో ఉంది. పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారి పాత్రను గురించి ప్రారంభం నుండి చివరి వరకు పిల్లలైన మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. ఇక్కడ సాధు సన్యాసులు మొదలైన వారెవరూ అర్థం చేయించరు. ఇక్కడ పిల్లలైన మనం అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. శరీరం కూడా ఇక్కడే పవిత్రంగా అవ్వాలి అని కాదు, ఆత్మ పవిత్రంగా అవుతుంది. శరీరం పవిత్రంగా ఎప్పుడవుతుందంటే పంచతత్వాలు కూడా సతోప్రధానంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మీ ఆత్మ పురుషార్థం చేసి పావనంగా అవుతుంది. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ అలా ఉండడం జరగదు. ఆత్మ పవిత్రంగా అయితే ఇక పాత శరీరాన్ని వదిలేస్తుంది. ఆ తర్వాత కొత్త తత్వాలతో కొత్త శరీరాలు తయారవుతాయి. ఆత్మనైన నేను అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నానా లేదా అన్నది మీకు తెలుసు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. చదువు యొక్క ఆధారమంతా యోగంపైనే ఉంది. చదువు అయితే సహజమైనది. చక్రం ఎలా తిరుగుతుంది అన్నది అర్థం చేసుకున్నారు. ముఖ్యమైనది స్మృతి యాత్రే. అది లోలోపల గుప్తంగా ఉంది. అది బయటకు కనిపించదు. ఫలానవారు బాగా స్మృతి చేస్తున్నారా లేదా తక్కువగా స్మృతి చేస్తున్నారా అన్నది బాబా చెప్పలేరు. అవును, జ్ఞానం విషయంలోనైతే ఫలానావారు జ్ఞానంలో చాలా చురుగ్గా ఉన్నారు అన్నది చెప్పగలరు. స్మృతి విషయంలోనైతే బాహ్యంగా ఏమీ కనిపించదు. జ్ఞానం నోటి ద్వారా చెప్పడం జరుగుతుంది.
స్మృతి అనేది అజపాజపము, నిరంతర స్మృతి. జపము అన్న పదము భక్తి మార్గానికి చెందింది. జపము అనగా ఎవరో ఒకరి నామాన్ని జపించడం. ఇక్కడైతే ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. మనం తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతూ అవుతూ ముక్తిధామమైన శాంతిధామానికి చేరుకుంటామని మీకు తెలుసు. అలాగని డ్రామా నుండి ముక్తులుగా అవుతారని కాదు. ముక్తి అంటే అర్థం దుఃఖం నుండి విముక్తులై శాంతిధామానికి వెళ్లి మళ్లీ సుఖధామంలోకి వస్తారు. ఎవరైతే పవిత్రంగా అవుతారో వారు సుఖాన్ని అనుభవిస్తారు. అపవిత్రమైన మనుషులు వారికి సేవ చేస్తారు. పవిత్రమైన వారికే మహిమ ఉంది. ఇందులోనే శ్రమ ఉంది. కళ్ళు చాలా మోసగిస్తాయి. పడిపోతారు. పైకి కిందకి అయితే అందరూ అవ్వాల్సిందే. గ్రహచారం అందరికీ పడుతుంది. పిల్లలు కూడా అర్థం చేయించొచ్చు అని బాబా అంటారు. కాని మళ్లీ గురువుగా మాత కావాలి అని కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు మాతా గురు అన్న సిస్టమ్ ఆ పద్ధతి నడుస్తుంది. పూర్వము పిత్తలది ఉండేది. ఇప్పుడు మొట్టమొదట కలశం మాతలకు లభిస్తుంది. మాతలు మెజారిటీలో ఉన్నారు. కుమారీలు పవిత్రత గురించి రాఖీ కడతారు. భగవంతుడంటారు, కామం మహాశత్రువు, దీనిపై విజయం పొందండి. రక్షాబంధనం పవిత్రతకు గుర్తు. వారు రాఖీ కడతారు కాని పవిత్రంగానైతే అవ్వరు. అవన్నీ కృత్రిమమైన రాఖీలు. అవేమీ పావనంగా చెయ్యవు. ఇందులోనైతే జ్ఞానం కావాలి. ఇప్పుడు మీరు రాఖీ కడతారు, అర్థాన్ని కూడా వినిపిస్తారు. ఈ ప్రతిజ్ఞను చేయిస్తారు. సిక్కులకు పవిత్రతకు గుర్తుగా కంకణముంటుంది. కాని వారు పవిత్రంగానైతే అవ్వరు. పతితులను పావనంగా తయారుచేసేవారు సర్వుల సద్గతిదాత ఒక్కరే. వారు దేహధారి కారు. నీటి గంగ అయితే చూడటానికి ఈ నేత్రాలకు కనిపిస్తుంది. సద్గతిదాత అయిన ఆ తండ్రిని ఈ నేత్రాలతో చూడలేరు. ఆత్మంటే ఏమిటి అని ఆత్మను ఈ నేత్రాలతో ఎవరూ చూడలేరు. నా శరీరంలో ఆత్మ ఉంది, దాన్ని మీరు చూశారా అని ప్రశ్నిస్తే లేదు అని చెప్తారు. మిగిలిన వస్తువులన్నీ వేటికైతే పేరు ఉందో అవన్నీ ఈ నేత్రాలకు కనిపిస్తాయి. ఆత్మకు కూడా పేరైతే ఉంది. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన సితార మెరుస్తుందని అంటారు కూడా. కాని అది నేత్రాలకు కనిపించదు. పరమాత్మను కూడా స్మృతి చేస్తారు, కాని వారు ఈ నేత్రాలకు కనిపించరు. లక్ష్మీనారాయణలను ఈ నేత్రాల ద్వారా చూడడం జరుగుతుంది. లింగాన్ని పూజిస్తారు కాని అదేమీ యథార్థమైన రూపం కాదు కదా. లింగం రూపాన్ని చూస్తున్నా కూడా పరమాత్మ ఎవరు అనేది వారికి తెలీదు. ఆ విషయాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మ అయితే చాలా చిన్న బిందువు. అది చూడటానికి కనిపించదు. ఆత్మను కాని పరమాత్మను కాని చూడలేరు. వారిని తెలుసుకోగలరు. మన బాబా వీరిలోకి వచ్చి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఈ శరీరంలో ఈ శరీరానికి చెందిన ఆత్మ కూడా ఉంది. అలాగే పరంపిత పరమాత్మ అంటారు, నేను కూడా ఇతని రథంలో విరాజమానమై ఉన్నాను. కావుననే మీరు బాబ్ దాదా అని పిలుస్తారు. ఇప్పుడు దాదానైతే ఈ కళ్ళ ద్వారా చూస్తారు. బాబాను చూడలేరు. బాబా జ్ఞానసాగరుడని, వారు ఈ శరీరం ద్వారా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఆ జ్ఞానసాగరుడు పతిత పావనుడు. మరి నిరాకారుడు దారిని ఎలా తెలియజేస్తారు? ప్రేరణ ద్వారానైతే ఏ పనులు జరగవు. భగవంతుడు వస్తారు అన్నది ఎవరికీ తెలీదు.
శివజయంతిని కూడా జరుపుకుంటున్నారంటే మరి తప్పకుండా వారు ఇక్కడికొస్తారనే కదా. ఇప్పుడు వారు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. బాబా వీరిలోకి వచ్చి చదివిస్తారు. బాబాను పూర్తిగా గుర్తించని కారణంగా, నిశ్చయబుద్ధి కలవారిగా లేని కారణంగా 8-10 సంవత్సరాల తర్వాత కూడా వదిలి వెళ్ళిపోతారు. మాయ పూర్తిగా అందులుగా చేసేస్తుంది. బాబాకు చెందినవారిగా అయి మళ్లీ వదిలేస్తే పదవీభ్రష్టులుగా అయిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా పరిచయం లభించింది కావున దీనిని ఇతరులకు కూడా ఇవ్వాలి. ఋషులు మునులు మొదలైన వారంతా మాకు తెలీదు అని అంటూ వచ్చారు. ఇంతకుముందు మీకు కూడా తెలీదు. కాని ఇప్పుడు మీరు అవును మాకు తెలుసు అని అంటారు. కావున ఆస్తికులుగా అయ్యారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. మొత్తం ప్రపంచము మరియు మీరు స్వయం కూడా ఈ చదువుకు ముందు నాస్తికులుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు కావున మాకు పరంపిత పరమాత్మైన తండ్రి అర్థం చేయించారు, మమ్మల్ని ఆస్తికులుగా తయారు చేశారు అని మీరంటారు. ఇంతకుముందు మనకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను గురించి తెలియదు. తండ్రి రచయిత. తండ్రి సంగమంలో వచ్చి కొత్త ప్రపంచ స్థాపన కూడా చేస్తారు మరియు పాత ప్రపంచ వినాశనాన్ని కూడా చేస్తారు. ఈ పాత ప్రపంచ వినాశనం కొరకే ఈ మహాభారత యుద్ధం ఉంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడున్నారని ఆ సమయం గురించే వారు భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ సమయంలో నిరాకారుడైన తండ్రి ఉన్నారు, కాని వారిని ఈ నేత్రాలతో చూడలేము. శ్రీకృష్ణునిదైతే చిత్రముంది, దాన్ని చూడొచ్చు. శివుణ్ణి చూడలేరు. శ్రీకృష్ణుడైతే సత్యయుగ యువరాజు. అవే ముఖ కవళికలు మళ్లీ ఉండవు. శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడొచ్చారు మరియు ఎలా వచ్చారు ఇది కూడా ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుణ్ణి కంసుడి జైల్లో చూపిస్తారు. కంసుడు సత్యుగంలో ఉండేవారా? అదెలా సంభవము? కంసుడు అని అసురుణ్ణి అంటారు. ఈ సమయంలో అందరూ ఆసురీ సాంప్రదాయాలుగా ఉన్నారు కదా. ఒకరినొకరు కొట్టుకుంటూ హతమార్చుకుంటూ ఉంటారు. దైవీ ప్రపంచం ఉండేది ఆ విషయాన్ని మర్చిపోయారు. ఈశ్వరీయ దైవీ ప్రపంచాన్ని ఈశ్వరుడు స్థాపించారు. ఈ విషయం కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారం వారిగా ఉన్నారు, మళ్లీ అక్కడ దైవీ పరివారం వారిగా ఉంటారు. ఈ సమయంలో ఈశ్వరుడు మిమ్మల్ని స్వర్గపు దేవీదేవతలుగా తయారు చేసేందుకు యోగ్యులుగా తయారు చేస్తున్నారు. తండ్రి చదివిస్తున్నారు. ఈ సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు. ఏ శాస్త్రంలోనూ ఈ పురుషోత్తమ యుగం గురించి లేదు. పురుషోత్తమ యుగం అనగా పురుషోత్తములుగా తయారయ్యే యుగం. సత్యయుగాన్ని పురుషోత్తమ యుగం అంటారు. ఈ సమయంలోనైతే మనుషులు పురుషోత్తములుగా లేరు. వీరిని కనిష్ఠులు తమో ప్రధానులు అంటారు. ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, ఇది ఆసురీ భ్రష్టాచారీ ప్రపంచము. సత్యుగంలో ఇటువంటి వాతావరణమేదీ ఉండదు. అది శ్రేష్టాచారీ ప్రపంచము. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. తప్పకుండా వారు శ్రేష్టాచారీ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. భారత్ యొక్క రాజులు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్లారు. వారిప్పుడు పూజింపబడుతున్నారు. వారు పూజ్యులుగా పవిత్రులుగా ఉండేవారు. వారే మళ్లీ పూజారులుగా అయ్యారు. పూజారులు అని భక్తి మార్గం వారిని, పూజ్యులు అని జ్ఞాన మార్గం వారిని అనడం జరుగుతుంది. పూజ్యుల నుండి పూజారులుగా
మళ్ళీ పూజార్ల నుండి పూజ్యులుగా ఎలా అవుతారు? ఈ ప్రపంచంలో పూజ్యులు ఒక్కరు కూడా ఉండరని ఇది కూడా మీకు తెలుసు. పూజ్యులు అని పరంపిత పరమాత్మను మరియు దేవతలను మాత్రమే పిలవడం జరుగుతుంది. పరంపిత పరమాత్మ అందరికీ పూజ్యుడు. సర్వధర్మాల వారు వారిని పూజిస్తారు. ఇటువంటి తండ్రి జన్మ ఇక్కడే జరిగిందని అంటూ ఉంటారు. శివజయంతి ఉంది కదా, కాని వారి జన్మ భారత్లో జరుగుతుందని మనుషులకేమీ తెలీదు. ఈ రోజుల్లోనైతే శివజయంతికి సెలవు కూడా ఇవ్వడం లేదు. జయంతిని జరుపుకోకపోవడం మీ ఇష్టం, కాని అధికారిక సెలవు దినం లేదు. ఎవరైతే శివజయంతిని నమ్మరో వారా రోజు తమ పనులకు వెళ్ళిపోతారు. చాలా ధర్మాలున్నాయి కదా. సత్యుగంలో ఇటువంటి విషయాలుండవు. అక్కడి వాతావరణమే లేదు. సత్యయుగం కొత్త ప్రపంచం. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. మా తర్వాత చంద్రవంశుల రాజ్యం ఉంటుందని అక్కడ వారికి తెలీదు. ఇది గతంలో జరిగిందని ఇక్కడ మీకంతా తెలుసు. సత్యుగంలో మీరుంటారు. అక్కడ ఏ గతాన్ని గుర్తు చేసుకుంటారు? దానికి పూర్వం ఉన్నది కలియుగం. వారి చరిత్ర భౌగోళికాల్ని గురించి తెలుసుకోవడం వలన ఉపయోగమేముంది? మనం బాబా వద్ద కూర్చున్నామని ఇక్కడ మీకు తెలుసు. బాబా టీచర్ కూడా, సద్గురు కూడా. సర్వుల సద్గతిని చేయడానికి తండ్రి వచ్చారు. వారు ఆత్మలందరినీ తప్పకుండా తీసుకువెళ్తారు. మనుషులైతే దేహాభిమానంలోకి వచ్చి అంతా మట్టిలో కలిసిపోనున్నది అంటారు. అంతేకాని ఆత్మ వెళ్ళిపోతుందని, ఈ శరీరాలు మట్టితో తయారైనవని, ఈ పాత శరీరాలు అంతమైపోతాయని వారు అర్థం చేసుకోరు. ఆత్మైన మనం ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. ఈ ప్రపంచంలో ఇది మన అంతిమ జన్మ. ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు. సదా పావనంగానైతే ఎవ్వరూ ఉండలేరు. సతో ప్రధానంగా, సతో రజో తమోగా తప్పకుండా అవుతారు. అందరూ ఈశ్వరుని రూపాలే అని వారంటారు. ఈశ్వరుడు ఈ ఆట ఆడేందుకు తన అనేక రూపాలను తయారు చేశారని వారంటారు. ఏ లెక్క గురించి వారికి తెలియదు. అలాగే ఈ ఆట ఆడేవారి గురించి కూడా తెలియదు. తండ్రే కూర్చుని ప్రపంచ చరిత్ర భౌగోళికాలను గురించి అర్థం చేయిస్తారు. ఆటలో ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది. అందరి పొజిషన్లు వేరువేరుగా ఉంటాయి. ఎవరు ఏ పొజిషన్లో ఉంటే వారికి అటువంటి మహిమ జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి సంగమంలోనే అర్థం చేయిస్తారు. సత్యుగంలో మళ్లీ సత్యయుగ పాత్ర కొనసాగుతుంది. అక్కడ ఈ విషయాలుండవు. ఇక్కడ మీకు సృష్టి చక్రపు జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. మీ పేరే స్వదర్శన్ చక్రధారి. లక్ష్మీనారాయణలకు స్వదర్శన చక్రం ఇవ్వడం జరగదు. ఈ అలంకారాలు ఇక్కడివే. మూలవతనంలో కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి. సూక్ష్మవతనంలో ఏమీ ఉండదు. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులు మొదలైనవన్నీ ఇక్కడే ఉంటాయి. సత్యుగంలో నెమలి మొదలైన వాటిని చూపిస్తారు. అక్కడ నెమలి ఈకలు తీసి ధరిస్తారని కాదు. నెమలికి దుఃఖం ఇవ్వరు కదా. అలాగని కింద పడిపోయిన నెమలీకలు తీసి ధరిస్తారని కాదు. అలా కాదు. కిరీటంలో కూడా అసత్యమైన గుర్తులను చూపించారు. అక్కడ అన్ని సుందరమైన వస్తువులే ఉంటాయి. అశుద్ధమైన వస్తువుల యొక్క నామరూపాలు కూడా ఉండవు. చూస్తే అయిష్టం కలిగేలాంటి వస్తువులేవి అక్కడుండవు. ఇక్కడైతే అయిష్టం కలుగుతుంది కదా. అక్కడ జంతువులకు కూడా దుఃఖం ఉండదు. సత్యుగం ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. దాని పేరే స్వర్గం, హెవెన్, కొత్త ప్రపంచం.
ఇక్కడి పాత ప్రపంచంలో చూడండి, వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోతూ ఉంటాయి, మనుషులు మరణిస్తారు, భూకంపాలొస్తే అందరూ కూరుకుపోయి చనిపోతారు. సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు, ఆ తర్వాత వృద్ధి పొందుతూ ఉంటారు. మొదట సూర్యవంశీయులుంటారు. ఎప్పుడైతే ప్రపంచం 25% పాతగా అవుతుందో అప్పుడు చంద్రవంశీయులు వస్తారు. సత్యుగం 1250 సంవత్సరాలుంటుంది. అది 100% కొత్త ప్రపంచం. అక్కడ దేవీదేవతలు రాజ్యం చేస్తారు. మీలో కూడా చాలామంది ఈ విషయాలను మర్చిపోతూ ఉంటారు. రాజధాని అయితే స్థాపన అయ్యేదే ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు, నిరాశకు లోనవ్వకూడదు. ఇది పురుషార్థానికి సంబంధించిన విషయము. పిల్లలందరి చేత తండ్రి ఒకేలాంటి పురుషార్థం చేయిస్తారు. మీరు మీ కొరకు విశ్వంలో స్వర్గరాజ్యాన్ని స్థాపన చేసుకుంటారు. నేనందులో ఏమవుతాను అని స్వయాన్ని చూసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పురుషోత్తమ యుగంలో స్వర్గపు దేవీదేవతలుగా అయ్యే చదువును చదువుకుని స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకోవాలి. పురుషార్థంలో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు, నిరాశకు లోనవ్వకూడదు. రెండవ పాయింట్, ఈ అనంతమైన ఆటలో ప్రతి పాత్రధారి యొక్క పాత్ర మరియు పొజిషన్ వేరువేరుగా ఉంటుంది. ఎవరి పొజిషన్ ఏ విధంగా ఉంటుందో వారికి ఆ విధమైన గౌరవం లభిస్తుంది. ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేసుకుని ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాలను స్మరణ చేస్తూ స్వదర్శన్ చక్రధారులుగా అవ్వాలి. వరదానము, తండ్రి యొక్క ప్రతి శ్రీమతాన్ని పాలన చేసే సత్యమైన స్నేహిలుగా, ప్రియమైన వారిగా కండి. ఏ పిల్లలైతే సదా ఒక్క తండ్రి స్నేహంలో లవలీనులై ఉంటారో వారికి తండ్రి యొక్క ప్రతి మాట ప్రియంగా అనిపిస్తుంది. ప్రశ్నలు సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జన్మకు పునాది స్నేహం. ఎవరైతే స్నేహి ప్రియమైన ఆత్మలుంటారో వారికి తండ్రి శ్రీమతాన్ని పాలన చేయడంలో కష్టం అనుభవం అవ్వదు. స్నేహం కారణంగా సదా ఈ ఉత్సాహమే ఉంటుంది. బాబా ఏదైతే చెప్పారో అది నా కోసమే చెప్పారు, అది నేనే చేయాలి అని. స్నేహి ఆత్మలు పెద్ద మనసు కలవారిగా ఉంటారు. అందుకే వారి కొరకు ప్రతి పెద్ద విషయము కూడా చిన్నదిగా అయిపోతుంది. స్లోగన్, ఏ విషయంలోనైనా ఫీల్ అవ్వడం ఇది కూడా ఫెయిల్ అయిన దానికి గుర్తు. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు లగనమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాల రూపంగా చేయండి. జ్వాలా స్వరూప స్థితిని అనుభవం చేసేందుకు నిరంతరం స్మృతి అనే జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. దీని కొరకు సహజ విధి ఏమిటంటే సదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావిస్తూ నడుచుకోండి. ఆత్మ ఈ రథానికి సారథి. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథం అనగా దేహం నుండైనా మరియు ఏ విధమైన దేహభానం నుండైనా అతీతంగా చేస్తుంది. స్వయాన్ని సారథిగా భావించినట్లయితే సర్వకర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి. సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలు కూడా ఆర్డర్ అనుసారంగా ఉంటాయి. ఓం శాంతి.